మిగిలిన 40 రోజులు ఆయనతో నాటు మందు కలిపి పాలు తాగించే బాధ్యత నేను తీసుకుంటాను అయ్యగారు. ఆ మాట చాలమ్మా. ఓహో, మామా కోడలు కలిసి పెద్ద ప్లానే వేశారన్నమాట. మీ ఎత్తులను ఎలా చిత్తు చేయాలో నాకు బాగా తెలుసు. హలో అమ్మా, ప్లాన్ సక్సెస్ అయిందమ్మా. ఏయ్, ఏం సక్సెస్సో కాస్త అర్థమయ్యేలా చెప్పు. అదేనమ్మా, మీరిచ్చిన మందుని తారక్ తాగే పాలలో కలిపి ఇచ్చేశానమ్మా. ఏంటి తారక్క? వాడేమన్నా నీ తోడబుట్టినోడనుకుంటున్నావా? సార్ అని పిలవాలి, తారక్ సార్ అని పిలవాలి. అర్థమైంది కదా? సారీ అమ్మా, మీరిచ్చిన మందుని తారక్ సార్కి ఇచ్చేశానమ్మా. నీ చేతులతో నువ్వే ఇచ్చావా? లేదమ్మా, ఆ నీలవేణి తారక్ సార్కి ఇవ్వడానికి తీసుకెళ్లే పాలల్లో ఆ మందుని కలిపి ఇచ్చేశాను. ఆ పిచ్చిది ఆ పాలను తీసుకుని వెళ్ళి తారక్ సార్కి ఇచ్చింది. తారక్ సార్ కూడా ఆ పాలను తాగేశాడమ్మా. ఇప్పుడే మహేంద్ర గారితో చెప్తుంటే విన్నాను. గుడ్, చెప్పిన పని చెప్పినట్టుగా చేసావు. ఇక మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుందమ్మా. ఇక మీదట మీరు సంతోషంగా ఉండండమ్మా. ఇక మీదట అక్కడ చీమ చిట్టుకుమన్నా నా చెవికి చేరవేయాలి. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు. ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా చూసుకో. అలాగే అమ్మా. తాగుడు మానేయడానికి మందిస్తావా? మందు ఇక నుంచి నేనిచ్చిన మందు మాత్రమే పనిచేస్తుంది.